అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నెల రోజుల కిందట బంగ్లాదేశ్లో మన బోట్ ఒకటి చిక్కుపోవడం వల్ల సుమారు డ్రైవర్తో కలిపి 9 మంది అక్కడ ఉండిపోవడం జరిగింది వాళ్ళ కస్టడీలో. అప్పటి నుంచి కూడా హైకమాండ్తో మాట్లాడుతూ, అలాగే అక్కడ ఒక లాయర్ గారు దీని మీద పనిచేస్తున్నారు, ఆయనతో కూడా ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారైనా ఆయనకు ఫోన్ చేస్తూ వాళ్ళ బాగోగులు అక్కడ తెలుసుకునే విధంగా అక్కడ జైలర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అన్నది ఈ కుటుంబాలన్నీ చాలా తల్లడిల్లిపోతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. సో వీళ్ళందరికీ కూడా మనం అందుబాటులో ఉండాలి, అలాగే వాళ్ళని మనం ఆపదలోంచి కాపాడాలనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూడా అందరం చాలా కష్టపడి వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతున్నది. వాళ్ళ కోసం అయితే నిరంతరం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. ఈ 9 మంది కూడా మన కొండరాజుపాలెం తిప్పలవలసకు చెందిన ఈ మత్స్యకార కుటుంబాలని, వాళ్ళ క్షేమాన్ని వాళ్ళకి చేర్చడానికి జైలర్ గారితో మాట్లాడి ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే విధంగా ఒక కాల్ అరేంజ్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి, అది ప్రిజనర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అరేంజ్ చేయడం అవ్వదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, మీరేమీ కంగారు పడొద్దని చెప్పడం జరిగింది. మధ్యలో ఒకసారి ఈ బంగ్లాదేశ్తో వాళ్ళు ఎక్కువగా మన వైపుకు వచ్చేయడం, వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం, ప్రిజనర్స్గా తీసుకోవడం, దానివల్ల ఏమైనా ఇబ్బందులు అవుతాయని కొంచెం కంగారు పడ్డాం కూడా. కానీ కొంత టైం పట్టేటట్టు కూడా కనిపిస్తున్నది. మొదట 2 నెలలు అనుకున్నాం, ఇప్పుడు సుమారు 6 నెలలు కూడా పట్టేటట్టుగా కనిపిస్తున్నది. అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కుటుంబాలకు మన అండగా నిలబడాలి. ఎందుకంటే అందులో ఒక ఆవిడ పాపం ప్రెగ్నెంట్, తర్వాత ఇంకొక చిన్న పిల్లలు ఉన్నారు, చాలా వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు ఉన్నారు, ముసలివాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మనం కొంత ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఈరోజు గవర్నమెంట్కి పెట్టున్నాను. మినిస్టర్ గారికి ఆల్రెడీ జేడీ అగ్రికల్చర్ గారితో మాట్లాడి, అలాగే వైజాగ్ కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి కూడా పర్సనల్గా లెటర్స్ రాయడం జరిగింది. వీళ్ళకి ఏమైనా మనం వాళ్ళు తిరిగి వచ్చేదాకా నెలకి ఎంతని ఇవ్వడం బాగుంటుందండి, లేకపోతే వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు, చాలా కష్టాల్లో ఉన్నారని చెప్తే వాళ్ళు కూడా దాని మీద చూస్తున్నారు ఎలా చేయాలన్నది. గవర్నమెంట్ అభిప్రాయాలు తీసుకొని గవర్నమెంట్కి కూడా రాయడం జరిగింది. కానీ ఈ లోపల వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని జనసేన నాయకులందరూ వచ్చి మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మేము ఎలాగైనా వాళ్ళకి ఫండ్ రైజింగ్ చేద్దాం అనుకున్నప్పుడు హ్యాచరీస్ వాళ్ళైతే వెంటనే స్పందించి మేము అడిగిన వెంటనే ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ చుట్టుపక్కల మన భోగాపురం మండలంలో ఉన్న హ్యాచరీస్ వాళ్ళు, సిపిఎఫ్ హ్యాచరీ, మీనాక్షి హ్యాచరీస్, వీళ్ళందరూ కూడా అందరు పేర్లు కూడా మీకు ఇస్తాము, వాళ్ళని కూడా పెట్టండి, లిస్ట్ ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుతాను. ఈ హ్యాచరీస్ వాళ్ళందరూ వచ్చి 9 కుటుంబాలకి కూడా 10,000 రూపాయలు చెప్పున చెక్కు, ఒక బియ్యం బస్తా కూడా క్యాష్ ఇస్తున్నారు. 10,000 రూపాయలు చెప్పున క్యాష్ను, తర్వాత బియ్యం బస్తా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. సో అది ఈరోజు మొదటి విడతగా ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ కూడా అందిస్తాము. అది జనసేన నాయకులు అయితే వెళ్ళిన వెంటనే స్పందించినందుకు ఇక్కడ ఉన్న హ్యాచరీస్ అందరికీ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా ముఖంగా.